ప్రజాస్వామ్యంలో ఓటును ఆయుధంగా మలుచుకోవాలన్నారు ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంతరెడ్డి. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు వేయాలని సూచించారు. రంగారెడ్డి జిల్లా ఓటర్లకు అవగాహన కల్పించేందుకు ఇబ్రహీంపట్నంలోని గురునానక్ ఇంజనీరింగ్ కాలేజీ నుంచి ఇబ్రహీంపట్నం వరకు 5K రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ ఓటును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. మనకు కావలసిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడంలో ఓటు అనేది చాలా ముఖ్యమన్నారు. గత అసెంబ్లీలో ఎన్నికల్లో 76% ఓటు హక్కును వినియోగించుకోగా ఈసారి ఇంకా ఎక్కువ శాతం వినియోగించుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత శక్తివంతమైన ఆయుధం. ఓటు కంటే ఇంకా వేరే ఏ ఆయుధం కూడా అంత శక్తివంతమైనది కాదు. మనకు కావలసిన ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలంటే విధిగా మనం అందరూ కూడా ప్రజాస్వామ్యంలో వారి యొక్క ఓటును వినియోగించుకొని ఈ ప్రజాస్వామ్యం యొక్క మౌలిక స్ఫూర్తిని కొనసాగిస్తూ ముందుకు తీసుకుపోవాల్సిందిగా కోరుతున్నాను. మనము నైతికంగా అంటే ఎటువంటి మద్యానికి కానీ డబ్బుకు గాని ఇతర ప్రలోభాలకు గాని గురి కాకుండా మన యొక్క ఓటును స్వేచ్ఛాయుత వాతావరణంలో వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా మనము గత 2 నెలల క్రితమే అసెంబ్లీ ఎలక్షన్స్ లో సుమారు మన కాన్స్టిట్యున్సీ 76% ఓటింగ్ లో పార్టిసిపేట్ అయ్యి విజయవంతం చేసిన విధంగానే పార్లమెంట్ లో కూడా ఓటర్స్ అందరూ పాల్గొని వారి యొక్క అమూల్యమైన ఓటును మే 13వ తారీఖున తప్పకుండా వినియోగించుకోవాల్సిందిగా ఇబ్రహీంపట్నం కాన్స్టిట్యున్సీ